ఏంటి సొత్తన్నావమ్మా? మంగా, ఇది కళ నిజమా? ఓసారి నన్ను గెలవే. బా అయితే ఇది నిజమే. వాకిలు ఊడ్చిందంటే నమ్మచ్చు కానీ ప్యాడ్ నీళ్లతో కళ్ళాపు సల్లుతందంటే అసలు నమ్మబుద్ధి కావటం లేదు మంగా. మళ్ళీ ఓసారి గెలు. బా అయితే ఇది నిజమే. ఓ, మీ వదిన ఇంటి పనులు చేసుకుంటూ ఉంది కాబట్టి మనం వెళ్ళి వంట పని చేసుకుందాం పద. ఎవరు నువ్వు? చిచి, నువ్వు? నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఇవేమి నాకు చెప్పకుండా నా లైఫ్తో ఆడుకోవాలని చూసారా? అందుకేనా నేనెంత చేస్తున్నా కనీసం నా పైన కోపం కూడా రాలేదు? ఈ ఒక్క కారణం చాలు నేను ఈ ఊరు నుంచి బయటపడ్డానికి. ఈ విషయం వెంటనే మా ఇంట్లో చెప్పాలి. సింధుజ గారు ఆగండి. మీరు పొరబడ్డారు. నేను ఇలా చేసింది మీకోసమే. వాట్? నా కోసమా? రాత్రి అమ్మ చెప్పింది కదండి, రేపొద్దున్నే నాను లేసేసరికి మాత్రం ఇల్లు తుడుచుండాలి, బయట ముగ్గేసుండాలి. పొద్దున్నే లేచి ఇల్లు తుడవాలి, బయట కల్లాపు జల్లి ముగ్గు వేయాలి అని. మీరేమో మంచి నిద్రలో ఉన్నారు. మిమ్మల్ని లేపి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేనే మీలాగా అమ్మ చెప్పిన పనులన్నీ చేసేశాను. అమ్మ చెల్లి కూడా ఈ పనులన్నీ మీరే చేశారని నమ్మేశారు. ఇంకా మిమ్మల్ని ఎవరూ ఏమీ అనరు. మీకోసం బాత్రూంలో వేడి నీళ్ళు పెడతాను. మిమ్మల్ని గుడికి తీసుకెళ్లాలనుంది, కానీ మీకు నాతో రావడం ఇష్టం ఉండదు కాబట్టి ఇంట్లో ఉన్న దేవుడి ముందైనా దీపం పెట్టి దండం పెట్టుకోండి.